వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుందాం. అలాగే ఆ కాలేజెస్ లో హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంతో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కాలేజెస్ లో మీరు అడ్మిషన్ పొందాలంటే త్రూ ఎంసెట్ ద్వారా సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, మామూలుగా మీరు ఎక్కడ రాళ్ళేస్తే అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. అంతెందుకు, మా ఊరు చుట్టే 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు వచ్చిన ర్యాంకుతో గుడ్డిగా ఆ కాలేజీలో జాయిన్ అయిపోతే జాబ్ లేకుండా అయిపోతారు. సో నేను మీకు ఈ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చెప్తాను. ఇది నా అంతకు నేను బెస్ట్ అనుకునింది కాదు. మన ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ని ర్యాంకింగ్ చేయడానికి NIRF నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ NIRF ప్రతి ఇయర్ మన ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తుంది. NIRF మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందికి వస్తుంది. ఈ NIRF దేన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తుందంటే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఆ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి జాబ్ వచ్చింది అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్ని బట్టి, అలాగే ఆ కాలేజ్ నుండి హయ్యర్ స్టడీస్కి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. లైక్ మీరు ఎంటెక్ చేయాలంటే గేట్ ఎగ్జామ్ రాయాలి కదా, ఆ గేట్ ఎగ్జామ్లో ఆ కాలేజ్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఇంకా టీచింగ్ అని, పర్సెప్షన్ అని చాలా పారామీటర్స్ బేస్ చేసుకొని పర్టికులర్ కాలేజ్కి ర్యాంక్ ఇస్తుంది. ఇప్పుడు మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుందాం. అందులో 10th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 190. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS, విప్రో, ఇన్ఫోసిస్. హైయెస్ట్ ప్యాకేజ్ 7 to 9 lakhs పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి 9 lakhs శాలరీ వస్తుంది. లోయెస్ట్ ప్యాకేజ్ 3 lakhs పర్ యానం, యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs పర్ యానం. ఈ కాలేజ్లో చదివిన 70 to 90% మందికి జాబ్స్ వస్తున్నాయి. ECE గ్రూప్ అయితే ఈ కాలేజ్లో బెస్ట్గా ఉంటుందని నేను విన్నాను. నెక్స్ట్ టాప్ 9th కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 188. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ అమెజాన్, ఇన్ఫోసిస్, మైంట్రీ, సొనాటా, హ్యూండై, TCS, టెక్ మహీంద్రా. హైయెస్ట్ ప్యాకేజ్ 14 lakhs పర్ యానం, లోయెస్ట్ ప్యాకేజ్ 3.5 lakhs పర్ యానం, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 lakhs పర్ యానం. ఈ కాలేజీలో చదివిన 80 to 90% మందికి జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టాప్ 8th కాలేజ్ JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతపురం. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 185. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ క్యాప్జెమిని, జెన్పాక్, అసెంట్యూర్, ఇన్ఫోసిస్, వర్టెక్స్, TCS, విప్రో. యావరేజ్ ప్యాకేజ్ 3.5 lakhs పర్ యానం. ఈ కాలేజ్ చాలా పాతదైనా ఇందులో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టాప్ 7th కాలేజ్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 184. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ CDK గ్లోబల్, జెన్పాక్, హ్యూండై, సొనాటా సాఫ్ట్వేర్, సింటెల్, TCS. హైయెస్ట్ ప్యాకేజ్ 8 lakhs పర్ యానం, లోయెస్ట్ ప్యాకేజ్ 4 lakhs పర్ యానం. ఈ కాలేజ్లో చదువుతున్న 90% మందికి జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టాప్ 6th కాలేజ్ వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 156. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కోల్గేట్, జెన్పాక్, గ్లోబల్ ఎడ్జ్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 lakhs పర్ యానం, లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 lakhs పర్ యానం. ఈ కాలేజ్లో CSC డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టాప్ 5th కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 153. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అసెంట్యూర్. హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs పర్ యానం, యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs పర్ యానం. ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కూడా చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ కాలేజ్లో చదివే 85 to 90% మందికి జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టాప్ 4th కాలేజ్ విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, గుంటూరు. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 118.
ఈ కాలేజీలోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ అమర్ రాజా, HCL, HGS, హ్యుండై. హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum, లోయెస్ట్ ప్యాకేజ్ 4 lakhs per annum. ఈ కాలేజ్లో ఎడ్యుకేషనల్ పాలసీస్ కానీ రూల్స్ కానీ చాలా క్లియర్గా ఉంటాయి. కాలేజ్లో చదివే 85 to 90% మందికి జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టాప్ థర్డ్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 97th ర్యాంక్. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ ADP, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, క్యాపిటల్ IQ, ISAR, GVK, హనీవెల్. హైయెస్ట్ ప్యాకేజ్ 12.5 lakhs per annum, లోయెస్ట్ ప్యాకేజ్ 4 lakhs per annum. ఈ కాలేజ్లో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఈ కాలేజ్లో చదివే 98% స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టాప్ సెకండ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 69. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ HCL, మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. టాప్ కంపెనీస్ ఈ కాలేజ్కి వస్తున్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఫర్ CSE గ్రూప్ వచ్చేసి 8 lakhs per annum, లోయెస్ట్ ప్యాకేజ్ 3.5 to 5 lakhs per annum. ఈ కాలేజ్లో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అలాగే టాప్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాప్ ఫస్ట్ కాలేజ్ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్, షార్ట్కట్లో KL యూనివర్సిటీ గుంటూరు. ఈ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ వచ్చేసి 58. మన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో NIRF ర్యాంకింగ్ని బట్టి ఇదే బెస్ట్ కాలేజ్. ఈ కాలేజ్లోకి వచ్చే ప్లేస్మెంట్ కంపెనీస్ TCS, విప్రో, CTS, ఇన్ఫోసిస్ ఎక్సెట్రా. హైయెస్ట్ ప్యాకేజ్ 31 lakhs per annum, యావరేజ్ ప్యాకేజ్ 4 lakhs per annum. ఈ కాలేజ్లో చదివే 80 to 90% స్టూడెంట్స్కి జాబ్ వస్తున్నాయి. KL యూనివర్సిటీలో స్టడీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, NIRF 2020 ర్యాంకింగ్స్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఇవే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ చెప్తాను. ఆ వీడియో చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.